హాయ్ అండి అందరికీ. ఇవాళ తొలి ఏకాదశి కదండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మామూలుగా నేను ప్రతి శనివారము మన వెంకటేశ్వర స్వామికి ఉపవాసం ఉంటానండి. కాకపోతే ఇవాళ చాలా స్పెషల్ రోజు కదండి. అంటే తొలి ఏకాదశి కదండి, అందువలన నేను స్పెషల్ డే అని చెప్పానండి. ఈరోజు నేను ఎలా పూజ చేసుకుంటాననేది మీతోటి షేర్ చేసుకుంటామని ఒక చిన్న వీడియో అయితే తీశాను. నేను చాలా సింపుల్గా అయితే చేసుకున్నానండి ఈ పూజని. చాలా హడావుడి ఏం లేకుండా, అవి తీయాలి ఇవి తీయాలి అని అలాంటివి ఏవి లేకుండా చాలా సింపుల్గా అయితే చేశాను. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే గడపకు పసుపు కుంకుమ పూసి దాంట్లో బొట్లు పెట్టుకున్నానండి. ఆ తర్వాత తలుపుకు కూడా స్వస్తిక్ గుర్తు వేసుకున్నానండి. కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసుకుంటే చాలా మంచిదని వేశానండి. మీరు కూడా తలుపు కంటే మన మెయిన్ డోర్కి స్వస్తిక్ గుర్తు వేస్తే చాలా మంచిదని చెప్తారండి. అందుకని మీరు కూడా వేసుకోండి, చాలా మంచిది. అదేవిధంగా తర్వాత గుమ్మం ముందు చిన్న ముగ్గు పెట్టుకున్నానండి. ఆ తర్వాత దేవుని సామాన్లన్నీ వాష్ చేసుకున్న తర్వాత డ్రై చేసుకున్నాక వాటికన్నిటికి కూడా పసుపు కుంకుమ పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత మన దేవతల ఫొటోస్కు అన్నిటికీ 1 by 1 పూలు పెట్టుకొని, తర్వాత పిండి దీపాలు కూడా చేశానండి. ఎవ్రీ సాటర్డే అయితే నేను పిండి దీపాలు చేయనండి. ఈరోజు ఏకాదశి సాటర్డే వచ్చింది, అందుకే 2 పిండి దీపాలు అయితే చేశానండి. వాటిని కూడా దీపాలన్నీ వెలిగించుకొని, తర్వాత అగరవత్తులు వెలిగించుకొని, తర్వాత ధూపు ఒత్తులు కూడా వెలిగించాను. సాంబ్రాణి ఒత్తులు కూడా వెలిగించానండి. తర్వాత లాస్ట్లో వేసానండి సాంబ్రాణి అయితే. తర్వాత దేవునికైతే హారతి కర్పూరంతో హారతి కూడా ఇచ్చానండి. హారతి ఇచ్చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే సింపుల్గా నైవేద్యంగా పెట్టానండి. ఇలాగా చాలా సింపుల్గా అయితే చేశానండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఏదైనా మిస్టేక్ చేసుంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతసేపు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్